సినీ కథమమాలకి స్వాగతం అండి. మనం ఈ రోజున సాధారణంగా సినిమాల గురించి చెప్పుకుంటూ ఉంటాం. మన సినిమాలనే తీసుకుంటే నటీనటులు, దర్శకులు, ప్రొడ్యూసర్స్, సంగీత దర్శకులు, రైటర్స్ ఇలా సినిమాల గురించి, ఆ తీసేవారిని గురించి, లేదా నటించేవారిని గురించి, లేదా రాసేవారిని గురించి చెప్పుకోవాలంటే మన సినిమా ఫీల్డ్ మహాసముద్రం లాంటిదండి. ఎన్నో మంచి విషయాలు చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. చెప్పాలని అంటే షేర్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం లాభం? ఎంత మంచి విషయం చెప్పినా గానీ, ప్రోత్సాహం గానీ, ఒక మంచి కామెంట్ గానీ, ఒక లైక్ గానీ, ఏది ఉండని మన ఛానల్‌ని చూస్తుంటే ఏం చేస్తాంలే అనిపిస్తూనే ఉంటుందండి 90%. కానీ ఊరుకోలేం గదా! అప్పుడప్పుడైనా ఏవో మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది. ఒక మంచి విషయాన్ని చెప్పడానికి మాలాంటి వాళ్ళం ముందుకొచ్చినా, సమాజం ఎలా ఉందంటే నాకు అర్థమవుతున్నది అదండి నా అభిప్రాయం. పెట్టిందే పెట్టి, చెప్పిందే చెప్పి, ఏదో ఒక మూసలో జనంలోకి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఏం చేసినా, ఏం చెప్పినా అవి ఏమంత బావుండకపోయినా ఈ ఆల్గారిథం వదులుతోందేమో అని అనిపిస్తోందండి. వాళ్ళు పెట్టిందే పెట్టడం, చెప్పిందే చెప్పడం గురించి కాదు. ఈ జనం ఎలా వింటున్నారు, ఎలా చూస్తున్నారు అని. ఎవరు కొత్త విషయం చెప్పినా గానీ ఇంక మనకు అక్కర్లేదు జనానికి. ఇలా ఉంది. ఆల్గారిథం గూడా అలాగే పనిచేస్తున్నట్టుంది. సరే మరి. మన నటీనటుల్లో పెద్ద పెద్ద లెజెండ్స్. వాళ్ళు కొన్ని వందల సినిమాలు చేశారు, చేస్తూ ఉండేవారు. కానీ ఇందులో నా అభిప్రాయం చెప్పాలంటే, ఉదాహరణకి ఓ 100 సినిమాలు చేస్తే 100 గొప్పగా ఉండవండి. అందులో జనాల హృదయాల్లో ముద్రించుకుపోయినవి వాళ్ళ నటనా పరంగా, ఎందుకంటే నటీనటుల గురించి కదా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. నటనా పరంగా హృదయాలకి దగ్గరయ్యేవి కొన్ని సినిమాలే ఉంటాయండి. 100 యాక్ట్ చేస్తే 100 పండుతాయని ఖచ్చితంగా చెప్పలేమండి. ఉదాహరణకి నా అభిప్రాయం సుమండి, శ్రీ రామారావు గారు ఉన్నారంటే ఒక కన్యాశుల్కం, ఒక చిరంజీవులు, ఒక లవకుశ, అలాగే నాగేశ్వరరావు గారు ఉన్నారంటే ఒక బాటసారి, ఒక దేవదాసు, ఒక విప్రనారాయణ, ఇలా అంటే దశాబ్దాలు తిరిగిపోయినా సరే మర్చిపోలేని సినిమాలండి అవి. హిట్ వాళ్ళు ఎంత గొప్ప నటులైనా సరే అందరివి అన్నీ హిట్ అవుతాయని చెప్పలేం. ఇకపోతే తర్వాత తరంలో మన వాళ్ళు అంటూ ఉంటారు, గాడ్ ఫాదర్స్ ఉన్నారు వీళ్ళు, అందుకని కొంతమంది నటీనటులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం గమనిస్తే ఇవన్నీ నా అభిప్రాయాలే సుమండి. ఈ గాడ్ ఫాదర్స్గా ఉండి వాళ్ళకి మంచి రాజమార్గం వేసిన వాళ్ళు యాక్ట్ చేసినవి మొదట్లో చూస్తే అసలు వాళ్ళు మనుషులు బాగుండరు, నటన బాగుండదు. అలాగే సొంత బ్యానర్లలోనో సొంత డబ్బుతోనో కొన్ని సినిమాలు తీసేశాక ఒక 5, 6, 10, 15 తీసుకున్నాక అప్పుడు వాళ్ళ నటన కొంచెం మెరుగుపడుతుంది. లేదా ఈ లోపల అభిరుచి ఉన్న, టాలెంట్ ఉన్న దర్శకుల చేతిలో పడితే ఆ సినిమాల్లో నటిస్తే వాళ్ళ నటన మెరుగుపడుతుంది. మనం గమనిస్తే చాలామంది నటీనటుల్లో చూడొచ్చు. నా అభిప్రాయం అయితేనండి, మళ్ళీ చెప్తున్నా, మంచి దర్శకుడు పూర్వం నుంచి కూడానండి, ఆ దర్శకులు, అభిరుచి గల దర్శకులు తీసిన మంచి కథాబలం ఉన్న సినిమాలు, దర్శకుడు చెప్పింది చెప్పినట్టు నటీనటులు చేసిన సినిమాలన్నీ కూడా బాగా సక్సెస్ అయ్యాయండి. ఏళ్ల పర్యంతం నిలిచి ఉన్నాయి. అలా కాకుండా కొన్ని సినిమాలు అయిపోయేటప్పటికి వాళ్ళకి నటన పరంగా కాకుండా వ్యక్తుల పరంగా ఎప్పుడైతే సినిమాలను చూస్తామో అప్పుడు నటనకి రెండో స్థానమే ఉంటుందండి. వ్యక్తికే మొదటి స్థానం ఉంటుంది అంతే. ఇవి సినిమాలను గురించి, నటీనటులను గురించి నా అభిప్రాయాలండి. ఇందాక నేను చెప్పిన సినిమాలు ఉన్నాయి చూడండి, అవి యూట్యూబ్లో దొరికితే చూడండి మీరెవరైనా తటస్థపడితే. చాలా మంచి సినిమాలండి. నటన అంటే అదిగో అది అలా ఉండాలి. కొసమెరుపుగా నాకిష్టమైన ఒక 2, 3 పాటలు లేదా ఒక 4 పాటలు మొదళ్ళు పాడి వినిపించి ఈ వీడియోని ముగిస్తున్నానండి. ఓ ఆ ఆ ఆ
హిమగిరి సొగసులు మురిపించును మనసులు. హిమగిరి సొగసులు మురిపించును మనసులు. చెలరేగునేవో ఏవో ఊహలు. హిమగిరి సొగసులు మురిపించును మనసులు. తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా, నీమేని హొయలు నీలోని వగలు నాలోన గిలిగింతలిడగా, హృదయాలు కలిసి ఉయ్యాలలోగి ఆకాశమే అందుకొనగా, పై పైకి సాగే మేఘాల దాటి కనరాని లోకాలు కనగా. ఆహా ఓహో ఆ ఓ నిన్ను వదలి నేను పోలేనులే, అది నిజములే. పువ్వులేని తావి నిలువలేదులే, లేదులే. నీలీల పాడెదదేవా మము ఆలించవేడెదదేవా, నన్ను లాలించి పాలించ రావా దేవా. నీలీల పాడెద దేవా. చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికి పట్టినదా, ఆంధ్రదేవా వెంకటేశ్వర విరూపాక్ష స్వామి. చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికి పట్టినదా. నాకు అత్యంత ప్రియమైన అనేక వేల పాటల్లో ఇవండి. వివిధ గాయనీమణులు వినిపించాలని ఈ 4 వినిపించాను. ముందు 2 నాకు ఎంతో ప్రీతిపాత్రమైన, నాకు దేవుళ్లతో సమానమైన ఘంటసాల సుశీల గార్ల యుగళ గీతాలు. మరి ఇంకో వీడియోతో త్వరలో కలుద్దామా?